హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రత్నం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ రత్న మినీ వరల్డ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 2 వీడియోస్ 2 రీల్స్ పోస్ట్ చేశాను. నా ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ గురించి, కిడ్స్ స్కిట్స్ గురించి, రంగోలీ వీడియోస్ గురించి, షాపింగ్ గురించి, మాకు ఓన్ టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్ వీడియోస్ గురించి మీతో నేను ఛానల్లో షేర్ చేసుకుంటాను. సో మీరందరూ నా ఛానల్కి నాకు సపోర్ట్గా ఉండి నాకు మంచి సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీకు నేను తిను ఎక్కడ ఉంటుంది, తిన పేరేంటి, వీళ్ళ అత్తగారు మామగారు ఎక్కడ, ఏంటి, పిల్లలు, హస్బెండ్, ఈ డౌట్స్ అన్నీ వస్తాయి. కాబట్టి నేను ఫస్ట్ వీడియోనే మీతో ఫస్ట్ వ్లాగ్ మీతో నేను నా ఇంట్రడక్షన్ వీడియో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఆ వ్లాగ్ నేను ఫస్ట్ మా అత్తయ్య మా మామయ్య గారు వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయేద్దాం. వెళ్ళే ముందు ఒక్కసారి ప్లీజ్ రత్న మినీ వరల్డ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఇప్పుడు మంచు పట్టేసి ఈ టైం కూడా నాకు అనిపిస్తుంది, లేదంటే చాలా బాగుంటుంది వ్యూ అసలు. మా కిచెన్, పూజా మందిరం, బెడ్రూమ్, హాయ్ చెప్పండి కా, హాయ్ చెప్పు. సరే చెప్పదు. మా వారు పన్నికా దిగు, కిందకి దిగు. హౌస్లా పెట్టించుకుంది శివనందీశ్వరరావు మావయ్య గారు. ఇప్పుడు వాళ్ళ హౌస్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటా కరెక్ట్గా 10 feet డిస్టెన్స్లో ఇదే మా శివనంది మావయ్య గారి ఇల్లు. ఇది బ్యాక్ సైడ్. ఇది జామ చెట్టు. బేసిక్గా ఇక్కడ పెట్టిన చెట్టు కాదు, గోడ అవతల ఉన్న చెట్టు ఇది. కానీ ఇక్కడ చెట్లాగే బాగా చక్కగా ఇటువైపుకి నీడగా వచ్చిద్ది అనమాట. ఇక్కడ కూర్చోడానికి బాగుంటుంది. మా థర్డ్ కోడలు దీపిక, ఫస్ట్ నేను, సెకండ్ తిను దీపిక, లక్ష్మీ దీపిక. సో ఇది మా శివనంద మావయ్య గారు వాళ్ళ ఇల్లు. మా చిన్న మావయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. కావ్యశ్రీ ఫస్ట్, దీపిక తర్వాత తోడి కోడలు తిన్నాకు.
తెలుసుకోట. మా అత్తయ్య చక్కగా డైలీ ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి చక్కగా పూజ చేసింది. ఇది శంకు పూల చెట్టు. కింద నుంచి పై దాకా 2nd ఫ్లోర్ దాకా అల్లుకుందనమాట బాగా. అంతకుముందు ఇక్కడ మామిడి చెట్టు ఉండేది, అది కొంచెం ఏంటో పురుగు పట్టినట్టు అట్లా వస్తే దాన్ని తీసేశారు. జామ చెట్టు, మందార చెట్టు. సో ఇప్పుడు మనం చిన్న మావయ్య గారి వాళ్ళ ఇంట్లో పైన 2nd ఫ్లోర్కి వెళ్తున్నాము. అలా పాప, బుడ్డి పాప. ఇప్పుడే మా అత్తగారు పైకి వచ్చి బట్టలన్నీ చక్కగా మొత్తం ఖాళీ లేకుండా అటు నుంచి ఇటు దాకా మొత్తం ఆరేశారు. ఇది మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ సందులో నుంచి వస్తున్నాను నేను. ఇక్కడి నుంచి పన్నిగా వస్తావా చందుబాబు? చందుబాబు వాళ్ళ ఇంటికి వెళ్దాందా? ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కరెక్ట్గా కౌంట్ చేసుకుంటే 20 ఫీట్ దూరంలో అన్నమాట. ఇల్లు కనపడుతుందా ఫ్రెండ్స్? ఇదే మా లాస్ట్ మరిది చంద్రశేఖరు, ఉమా. వాళ్ళు ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్. కింద కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. ఈ రూమ్లో వచ్చేసరికి ఇక్కడ మా మామయ్య గారికి పొలం నుంచి వడ్లు తీసుకొచ్చి ట్రాక్టర్లో ఈ రూమ్లోనే స్టోర్ చేస్తారనమాట. వడ్ల బస్తాలన్నీ ఈ రూమ్లో వేస్తూ ఉంటారు. ఇంకా మాకున్న బస్తాలు వేపించుకుంటూ ఉంటారు అయిపోయినప్పుడల్లా. మేము ఇంకా బయట నుంచి కొనుక్కు రావాల్సిన పని ఉండదన్నమాట. ఎప్పుడు నా మ్యారేజ్ అయిన కాడి నుంచి కూడా మామయ్య గారు అంతకుముందు కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కార్ పార్కింగ్ చేసుకునే ఏరియా అన్నమాట. బైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్. చక్కగా మనీ ప్లాంట్ తీసుకొస్తే అల్లిచ్చారు, తులసి చెట్టు. ఎంట్రన్స్ డోర్. హాల్. కిచెన్ సపరేట్గా కాదు, ఓపెన్ కిచెన్గా కట్టించేశారు. ఇది మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. అన్నీ చక్కగా పని అంతా చేసేసుకొని చక్కగా సర్ది పెట్టేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్. నెక్స్ట్ ఇదొక బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. మా లాస్ట్ మరిది చంద్రశేఖర్, మా లాస్ట్ తోడుకోళ్ళు ఉమా. సో ఫ్రెండ్స్, చూసారుగా, అదే మా చిన్న తోడి కోడల వాళ్ళ ఇల్లు అన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఇల్లు చూశారు, మా శివనంది మావయ్య గారు వాళ్ళ ఇల్లు చూశారు. ఎందుకు
స్టార్టింగ్ మా చిన్న తోడికోడల వాళ్ళ ఇల్లు, ఇదేమన్నా మా పెద్ద తోడికోడల వాళ్ళ ఇల్లు. అది వచ్చేసరికి మా ఇల్లు అన్నమాట. మేము ఉండేది మా అత్తగారు వాళ్ళం, మేము ఉండేటటువంటి ఇల్లు. అండ్ దెన్ నెక్స్ట్ ఇటు మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఇల్లు అన్నమాట. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, మా అత్తయ్య మా చిన్నత్తగారి వాళ్ళ పుట్టిల్లు అనమాట. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఇల్లు. మా చిన్నమ్మ అన్నమాట, పద్మా చిన్నమ్మ. హాయ్, చూసారు ఎంత చక్కగా హాయ్ అని చెప్తుందో. మా బుడ్డోడి ఫోటోలు ఇంత బాగా స్టిచ్ చేశారు చూడండి గోడకి. ఇంకొకడు బుడ్డోడు కూడా ఉన్నాడు, ఈశ్వర్. ఈ బుడ్డోడు ఏమన్నా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. పెద్ద అబ్బాయి పేరు ఈశ్వర్. ఇవన్నీ వీళ్ళు ఆడుకునే బొమ్మలు, కారు, మోటార్ సైకిల్, కిచెను. అది ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట మా ఫ్యామిలీ స్ట్రీట్. ఇది మా పెద్దమ్మాయి, బుడ్డమ్మాయి, మా జాస్మిత, బుడ్డి జాత. ప్రస్తుతానికి ఉన్న పిల్లల్లో క్రేజీ కిడ్ అన్నమాట. సో వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. Like, share and subscribe Ratna's mini vlog.